పిల్లలు అయితే ఎట్లనో అట్లా ఊహించుకోవాలి కొంచెం అన్న. ఏదో నడుస్తుంది కదా అని నడిపిస్తుంది వీళ్ళేదో, కానీ తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటాం. ఇమీడియట్గా ఈ నిర్లక్ష్యం చేసిన ప్రతి ఒక్కరిపైన నేను పర్సనల్గా చర్యలు ఏదైనా కానీ ఇది అసలు యాక్సెప్ట్ చేసేది లేదు. ఎందుకంటే ఒక దగ్గర చేస్తేనే ఇంకో దగ్గర గుణపాఠం అనేది వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలకి ఇప్పుడు అందులో ఈ రైనీ సీజన్ అయినా ఏదైనా కానీ కొంచెం పరిసరాలన్నీ కూడా కొంచెం నీట్గా ఉండాలి. అది ఎక్కడ చూస్తే ఎక్కడ కూడా లేదు, తిండి దగ్గర లేదు, వాష్రూమ్స్ అయితే అసలు ఆ పిల్లలు పోతున్నందుకు పిల్లల్ని మొక్కొచ్చు, అంత వరస్ట్ ఉంది. మరి వీటన్నిటిపైన ఎవరు పై అధికారులతో తప్పనిసరిగా మాట్లాడి స్పందిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే మెడిసిన్స్ అమౌంట్ను వాళ్ళు స్వార్థ ప్రయోజనాలుగా వాడుకొని దొంగ బిల్లులు పెట్టి అమౌంట్ తీసుకోవడం చాలా మంది ఆరోపిస్తారు మేడం. దాని ఆరోపణలు అని మీరే అన్నారు కదా, అది మనము క్లియర్గా కనుక్కునేదాకా అది ఎవరినైనా కానీ మనం అనదు. ఇవి నేను చూసిన కాబట్టి చెప్పిన, అది నేను క్లియర్గా ఇంకా పరిశీలించాలి కదా, పరిశీలించి అది కూడా అట్లా చేస్తే అది కూడా దానిపైన కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అట్లా చేస్తే ఇట్లా వచ్చేదే కొద్దిగా పిల్లలకి, దాన్ని కూడా ఇంకా వీళ్ళు ఉపయోగించుకుంటే ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేము, చర్యలు తీసుకుంటాం. అంతే. గురుకులంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధిపత్యం ఉందని చెప్పేసి టాక్ ఉన్నది బయట, దానిపైన వాళ్ళు సంవత్సరాల తరబడి ఇక్కడ చేస్తారు మేడం. పర్మనెంట్ ఉద్యోగస్తులు 5 సంవత్సరాలకు పోతాను. అట్లాంటిది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు 10 సంవత్సరాలు దాటి ఇక్కడే ఉంటారు. అవన్నీ కూడా నేను పరిశీలించేది ఉంది. ఇంకోటి మీరు ఇందాక మెయింటెనెన్స్ అన్నారు, అవి అయినా అవుట్సోర్సింగ్ మీరు అన్నదైనా అన్నీ కూడా తెలుసుకున్నాకనే దానిపైన స్పందిద్దాం. తెలియంది అంటే విన్నాం అన్నీ, ఇప్పుడు పరిశీలించినాక మేము కొన్ని రికార్డులు ఉన్నాయి మేడం, ఆడియో రికార్డు. ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తురాలు కులం పేరు పెట్టి దూషించేది. ఇంకా అవన్నీ నేను చెప్పాను. నాకు పిల్లలది ఇంపార్టెంట్, దాని గురించి అడగని చెప్పాను.